కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ₹1 కోటి నిర్మించిన చెత్తరహిత ప్రాసెస్ యూనిట్ ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభిస్తారన్నారు. చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ ప్రాసెసింగ్ జరగాలంటే ప్రజలంతా సహకరించాలని పట్టాభిరామ్ కోరారు. రాబోయే 2 నెలల కాలంలో ప్లాంట్లన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఇంకా డంపింగ్ అనేది లేకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మొత్తం 1,50,00,000 టన్నుల చెత్త పెరిగిపోయింది. అదంతా కూడా ఇప్పుడు దాదాపు 1 కోటి టన్నుల పైగా క్లియర్ చేశాం. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు అనేవి చాలా అవసరం. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు అనేది ఏ రాష్ట్రంలో జరగట్లేదు. ఇక్కడ మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇంత పెద్ద ఎత్తున ప్లాంట్లన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. దీని యొక్క ఫలితాలు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుంది.